ఈరోజు గుంటకల్ పట్టడం 9వ వార్డు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో అదేవిధంగా ఇక్కడ ఒక బహిరంగ సభ, అందరూ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ములకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారం. అమ్మా, నేను మీ గుమ్మనూరు జయరాం మాట్లాడుతున్నాను. నేను రాజకీయానికి కొత్త కాదు, కానీ ఈ నియోజకవర్గానికి కొత్త ఉండొచ్చు. అంటే కొత్తగా ఏం కాదు, నాదేమో దూరం వేరే, రాజమండ్రి ఆ సైడ్ కాదు, పక్కలోనే గుమ్మనూరు గ్రామం నాది. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినాను, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. కాబట్టి అన్ని కష్టాలు నాకు తెలుసు. నేను ఒక పల్లెటూరులో పుట్టాను కాబట్టి పల్లె ప్రజలకు ఏం కష్టాలు ఉన్నవి, ఇక్కడ గుంటకల్లో ఎంత కష్టం ఉందనేది కూడా నాకు తెలుసుకున్నాను. కాబట్టి మన రాబోయే రోజుల్లో మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితే మన గుంటకల్ నియోజకవర్గానికి తమ్ముడు సూరి ఇప్పుడే కొన్ని సమస్యలు చెప్పాడు. ఆ సమస్యలు ఏమంటే, ఒకటి మెయిన్ బ్రిడ్జి అంట, తర్వాత కాలువ, తర్వాత రోడ్డు, కొళాయిలు అడుగుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా బీద కుటుంబాలతో ఈరోజు కూలుంటే పని ఉంటే కూలీ, లేదంటే లేదు. అలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి, అదేవిధంగా బెల్దార్ పని చేయాలన్నా, మరి వేరే FCI గోడౌన్లో పనిచేయాలన్నా, అన్ని విధాలుగా ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక అవసరం. అలాంటి బెల్దారులకు ఇసుక దొరుకుకున్నప్పుడు వాళ్ళ ఇంటికే పరిమితమైతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలని చెప్పేసి తమ్ముడు సూర్య అడిగినాం. అది చాలా బాధాకరం. కాబట్టి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన వస్తే ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఇసుక ఫ్రీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా అలాంటి ఫ్రీ అయితే బెల్దార్ పనులు కూడా రోజు ఎక్కువ పని ఉంటుంది, ట్రాక్టర్ వాళ్ళకి పని ఉంటుంది, అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలు పోషించుకునే దానికి ఒక పనులు దొరుకుతున్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ జరుగుతామని చెప్పి ఈ సందర్భంగా మనందరం తెలుసుకోవాలా. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన ప్రధానమంత్రి అవుతున్నారు. ఆయన సహకారం కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పైన ఉంది. కాబట్టి అదేవిధంగా మనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా మన పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఈ రాష్ట్రం బాగుండాలని ఆయన మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఒక వాస్తు ఉంది. ఈ వాస్తు ఏమంటే, గుంటకల్ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి ప్రతి 5 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ముఖ్యమంత్రి అవుతున్నాడని గ్యారెంటీగా ఎంత ఉందో, ఈ గుంటకల్ నియోజకవర్గంలో మీ అన్న మీ తమ్ముడు గుమ్మనూరు జయరాం కూడా అంతే గెలుస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ మాట నా మాట కాదు. నేను దాదాపుగా 30 రోజులు పైన చిలకనే నేను గుంటకల్ నియోజకవర్గంకి రావడం జరిగింది. ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామానికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. గుత్తి, పామిడి, గుంటకల్ టౌన్ అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మన పార్టీలోకి వచ్చి
బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు కూడా మన పార్టీలో చేరేదానికి సుముఖంగా ఉన్నారంటే ఇంకా చూడండి, భవిష్యత్తులో మన పార్టీ వస్తుంది కాబట్టి గెలిచే పార్టీకే ఓటేద్దాం, ఆదుకునే నాయకుడికే ఓటేద్దాం. కాబట్టి మీరందరూ కూడా, నేనేమో తరతరాల నుంచి రాజకీయానికి రాలే, మా తాత ముత్తాతల నుంచేమో రాజకీయం లేదు, కేవలం గుమ్మనూరు చేరం నా నుంచే రాజకీయం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ పల్లెటూరులో పుట్టాను కాబట్టి పల్లె కష్టాలు నాకు తెలుసు. ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు లెక్క వాళ్ళ తాత ముత్తాతల నుంచి రాజకీయం లేదు. ఆయన వెంకటరామరెడ్డి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడున్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా చైర్లో కూర్చొని రాజకీయం చేసే నాయకులు ఇక్కడ ఎవరు లేరు. కానీ ఆయన ఒక్కడే చైర్లో కూర్చొని ఏమొచ్చినారు ఎందుకు వచ్చినారు అనే మాట తప్ప మన కష్టాలు తీర్చే నాయకుడు ఆయన కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. నా దగ్గరికి రాజకీయం వస్తే ప్రతి ఒక్కరు ఏమని వస్తారు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మంత్రి అని రారు. మా గుమ్మనూరు చేరామన్నా మా అన్న మా తమ్ముడు మా మామ అంటారు, కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యే అనే మాట ఎక్కడ లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఎమ్మెల్యే మంత్రి అనేదానికి ప్రేమ ఉండదు, మామ అన్న తమ్ముడు అనేదానికి విశ్వాసం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కేవలంగా 10 రోజులు మాత్రమే, 9 చెప్తా 13 మే 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. మీరందరూ కూడా 2 గుర్తులు ఉంటాయి, 2 సైకిలే, 2 బాక్సులు ఉంటాయి. ఒక బాక్సు ఇంకొక బాక్స్ ఉంటుంది. ఒక బాక్సులోన ఫస్ట్ గుర్తే గుమ్మనూరు జయరాం సైకిల్, రెండో బాక్స్లో ఫస్ట్ గుర్తు అంబికా లక్ష్మీనారాయణ సైకిల్. అంటే మీరు ఓటేసేటప్పుడు వెతకలాడే అవసరం లేదు. ఫస్ట్లోనే ఒకటే నంబర్కి ఓటేస్తే 2 ఓట్లు, ఒక బాక్స్ ఒక బాక్స్, ఒకటి ఈడ ఒక బాక్స్ ఉంటుంది, ఒకటి అదే ఒక బాక్స్, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడద్దండి, ఇది ఈ బాక్స్ ఎట్లుందో అదే ఆ బాక్స్ అట్లా అంతట్లోనే పెట్టింటారు. ఈ బాక్స్లో పోయి ఒక ఓటు సైకిల్కి వేయండి, ఆ బాక్స్ దగ్గర పోయి ఒకటి సైకిల్కి వేస్తే అయిపోయా. కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తూ, అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ అందరూ కష్టజీవులు. ఎఫ్సిఐ కూడా తరతరాలుగా నా పుట్టుకదాల నుంచి కూడా ఎఫ్సిఐ కూడా అంటే ఒక రైల్వే ట్రాకే ఒక గోడౌన్లోకి వచ్చి ఆ భీమ్ సరఫరా అన్ని అక్కడ నిలువ ఉండేది, నిలువ కానీ ఎగుమతి కానీ దిగుమతి ఉండేది. కానీ ఇప్పుడున్న 5 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ వెంకటరామరెడ్డి గారు ఆయన సంపాదన కోసం, ఆయన కుటుంబాలను పోషించుకునే దానికోసం ఏం చేశాడంటే ఒక ప్రైవేటు సమస్యకి ఇచ్చి ఆ ప్రైవేట్ గోడౌన్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ లాలూచిపడి ఇక్కడ నిరుపేద కుటుంబాలకి నాశనం చేసి పెట్టాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. ఇక్కడ ఒక యూనియన్ ఉండేది, ఒక ఆయన కాంట్రాక్టర్ నా దగ్గరకు వచ్చి అన్న ఎఫ్సిఐ గోడౌన్ తెరిస్తే అక్కడ ఒక మనోళ్ళకి పని పెడితే చాలా నిరుపేద కుటుంబాలు బాగుంటామని చెప్పి నా దగ్గరికి వస్తే, ఒక కార్మిక శాఖ మంత్రి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళందరికీ మాట ఇచ్చి విజయవాడకి పిలుచుకుపోయి అన్నీ తనిఖీ చేసి నా లెటర్ ప్యాడ్ నుంచి కూడా ఆ శాఖ మంత్రికి కూడా ఇస్తే, ఆ శాఖ మంత్రికి ఏమో లాలూచిపడి ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు 4 మంది అన్నదమ్ములు వాళ్ళు 4 పోయి ఆ శాఖ మంత్రి దగ్గరికి పోయి, అన్న మేము ఎమ్మెల్యే ఉన్నాము, మా నియోజకవర్గంలో ఈ కార్మిక శాఖ మంత్రిది ఏం పెత్తనము, మీరు లెటర్ ఇచ్చినారంటే ఆయన మేము డబ్బులు మాకు సంపాదించుకోవాలా, మీరు ఎఫ్సిఐ గోడౌన్ని అక్కడ నిలువ ఉంచుకోకున్నట్లా ప్రైవేట్ గోడౌన్కి మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అప్పుడున్న మంత్రితో రిసీవ్డ్ చేపించుకొని లైసెన్స్ తెప్పించుకొని ఈ ఎఫ్సిఐ గోడౌన్ని ప్రైవేట్ గోడౌన్గా మార్చుకున్న మనిషి ఎవరంటే ఒక వెంకటరామరెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాలా. ఇప్పుడేమో వెంకటరామరెడ్డి వచ్చి ఎలక్షన్ ముందర ఒక కూతురు రావచ్చు, కొడుకు రావచ్చు, వాళ్ళ అన్న రావచ్చు, వాళ్ళందరూ వచ్చి అమ్మ మా వెంకటరామరెడ్డి తప్పు చేశాడు,
ఏదో తప్పైపోయింది, ఈ ఎలక్షన్లో ఏదో ఒకసారి గెలిపించండి అంటాడు. ఏ మాత్రం కూడా మనం మనం చేస్తే కనకారం వేసి ఓటి వెంకటరామరెడ్డికి వేస్తే మన ఇండ్లు కూడా రాపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా కూడా సొంతంగా మీరు నా దగ్గరికి రావచ్చు, అన్న మా తమ్ముడు మా గుమ్మనూరు చేరమని రావచ్చు. కానీ ఆ రెడ్డి తగ్గిపోయి రెడ్డి అని అలా కానీ ఒక తమ్ముడు అన్న అనేక వస్తుందా? చెప్పండి మీరు అందరమ్మా. ఆ రెడ్డి తగ్గిపోయి చేతులు కట్టుకోవాలా. నాతోకొస్తే నేరుగా మా తమ్ముడు మా అన్న ఉండాలని రావచ్చు. ఆ రెడ్డికి సలాం కొట్టాలా, సలాం కొట్టే అవసరమా మనకి? వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు చీరలో కూర్చొని తర్వాత మనం మొక్కినా కూడా మా పలకరించడు. అది వాళ్ళ రాజకీయం. నేను మీ అన్న మీ తమ్ముడు ఒక కుటుంబం లెక్క ఉంటా. నేను ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే జవాబుదారి నేను తీసుకుంటా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత FCI కూడా ఉంది, అది తెరిపించి మన కార్మికులకే మంచి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా. సాధ్యమైనంత వరకు ఆ ప్రైవేట్ ఉన్న గోడను కూడా మూపించి ఈ FCI గోడన్లకే తెరిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా. కాబట్టి మీరందరూ నా కోసం ఇంకా కేవలంగా 10 రోజులు, వారం ముందు 8 రోజులు మాత్రమే ఉంది. ఆ 8 రోజులు నా కోసం మీరు కష్టపడండి, మీకోసం నేను కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి పాటిస్తున్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా సోదరులు నా తమ్ముళ్ళు అందరూ కూడా భారీ ఎత్తున ఈ ఏర్పాటు చేసి ఎన్ని కష్టాలైనా వాళ్ళు ఓదార్చుకొని ఈరోజు ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకుంటే కుళ్ళు కుతంత్రం వచ్చింది వెంకటరామరెడ్డికి. ఎక్కడో స్కూల్లో భోజనాలు తయారు చేసుకున్నా కూడా ఇక్కడ చేయకూడదు, కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమా చూడు, పోలీసులు దౌర్జన్యంతో పంపించారు. ఇలాంటి దౌర్జన్యం ముందుకు వస్తే అవును స్వతంత్రంగా ఇదేమో కాబట్టి ఇంత దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడే ఇంకా 10 రోజులు అప్పుడే వాళ్ళంతా అయిపోయినా కూడా ఇంకా దౌర్జన్యం చేస్తానంటే రేపొద్దు మరి ఎమ్మెల్యే అయితే ఇంకా దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి మీరెవరు భయపడద్దండి. ఇంకా 8 రోజులు ఉంది, వాళ్ళ పని అయిపోయింది. మీరందరూ తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. మే 13వ తారీఖు 2 సైకిల్ గుర్తుకు వస్తే ఆ వెంకటరామరెడ్డి పారిపోతాడు. ఇక్కడ ఎవరు ఉండరు. కాబట్టి మన రాజ్యమే ఉంటుంది, మన రాజ్యమే ఉంటుంది. SC ST BC మైనార్టీలు రాజ్యం ఉంటుంది. కాబట్టి మీరందరూ రెడ్డికి ఓటేయద్దండి, రెడ్డికి ఓటేయద్దండి, వెంకటరామరెడ్డికి ఓటేయద్దండి, మంచికి ఓటేయండి. మీ తమ్ముడు మీ అన్న మీ తమ్ముడు BC సోదరుడు SC ST BC మైనార్టీలు అందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి మీరు నాకు ఓటేయండి, మిమ్మల్ని అందరూ నేను కాపాడుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తమ్ముడు మీ అందరికీ మాటిస్తున్నా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈ వార్డులో మీరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి. నాది నీది అనద్దండి, అందరూ సమానమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమానంగా చూసుకుంటా ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడతా. అంతేగాని వాళ్ళు ముందుకు పోయినారు వీళ్ళు ముందుకు పోవాలా నేను ముందుకు పోవాలనేది పోటీ పడదండి. పోటీ ఎప్పుడు పెడతారు తెలుసా? రేపు 8వ రోజులకి మే 13వ తారీఖు పోటీ పడి పిలుచుకొని వచ్చి ఓట్లేస్తే అది పోటీ అంటాం. కానీ అప్పుడు గెలిచినప్పుడే మనము ఏదైనా పని సాధించుకుంటాం. కానీ మనం ఈడ కొట్లాడితే 3వ వానికి ఎవరికి లాభము? వెంకటరామరెడ్డికి లాభము. అలా లాభం చేయదండి. అదే పనిగా రెడీగా ఉన్నారు. గుంట లెక్క కాసుకొని ఉంటాడు. వెంకడతారు ఎప్పుడు లేదు, ఎప్పుడు వస్తేనే కొట్లాడిన వాళ్ళు నా దగ్గర పారొస్తేనే నేను ఎప్పుడు కాండవా వేయాలని అనుకుంటాడు. కాబట్టి అలాంటి గుంట నక్కలకి మీరందరూ అవకాశం ఇవ్వద్దండి, ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వద్దండి. ఏమైనా కొట్లాడితే మనం తల్లి పిల్లల్లా కొట్లాడి బాగుండాలి, కానీ అవకాశం ఇవ్వద్దండి అని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లమ్మ ప్రతి అన్నదమ్ముడు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.